హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మన్సూదన్. ఈరోజు ఈ వీడియోలో మనం మీకు వచ్చేటటువంటి ఎంసెట్ ర్యాంక్ కార్డులో 3 ర్యాంక్స్ కనిపిస్తున్నాయి. స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ అని. ఈ 3 ర్యాంక్స్ ఏంటి, అసలు ఏ ర్యాంక్ని ప్రాతిపదికగా తీసుకొని మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది? ఎందుకంటే మీకు స్టేట్ ర్యాంక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎవరికైనా తీసుకుంటే స్టేట్ ర్యాంక్ 30,000 ఎంత ఉండొచ్చు. అదే లోకల్ ర్యాంక్ వచ్చి ఒక 10,000 ఉండొచ్చు. అదే కేటగిరీ ర్యాంక్ వచ్చి ఒక 2,000, 2,500 ర్యాంక్ ఉండొచ్చు. సో ఈ ర్యాంకులో దేన్ని తీసుకోవాలి? మీ కంపారిటివ్గా చూసేటప్పుడు మీరు పాస్ అయ్యేటప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతవరకు ఉందని చూసేకి, సపోజ్ ఒక 20,000 ఒక కాలేజీలో ఏదైనా ఒక సీటుకి సంబంధించి 20,000 అని ఉందనుకోండి, నాకు 10,000 లోకల్ ర్యాంక్ ఉంది కదా, నాకు డెఫినెట్గా వస్తుందేమో అని మీరు అనుకోవచ్చు. కానీ అలా కాదు. అసలు ఈ మూడిటికి తేడా ఏంటి, ఎలా పోల్చుకోవాలి, ఏ ర్యాంక్ని బట్టి మనం సీట్ అలాట్మెంట్ జరుగుతుందనేది ఒక్కసారి మనం చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్. స్టేట్ ర్యాంక్ అంటే మొత్తం స్టేట్ మొత్తం మీద మీకు వచ్చే ఎంసెట్ రాసిన అందరు స్టూడెంట్స్తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ రీజియన్స్. అంటే మనకి ఉదాహరణకు ఆంధ్ర తీసుకున్నట్టయితే, మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆంధ్ర తీసుకున్నట్టయితే మనకి ఎస్వి అనేది ఒక రీజియన్గా ఉంటుంది, యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ అనేది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక రీజియన్గా ఉంటుంది. ఇలా ఒక రీజియన్స్తో సంబంధం లేకుండా ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద అందరు ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్కి వచ్చినటువంటి ర్యాంకే స్టేట్ ర్యాంక్. ఇది. ఇకపోతే లోకల్ ర్యాంక్ అంటే మీరు ఆ లోకల్గా ఏ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు, ఎస్వి యూనివర్సిటీకి చెందిన వాళ్ళా, ఏయుకి చెందిన వాళ్ళా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏయుకి చెందిన వాళ్ళైతే ఏయుకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ రీజన్స్ వాళ్ళందరూ కూడా ఆ ర్యాంకులోని మీరు ఎన్నో స్థానంలో ఉన్నారో మీకు ఆ ర్యాంక్ అనేది ఒక ఐడియా ఇస్తుంది. ఇకపోతే కేటగిరీ ర్యాంక్. కేటగిరీ మీన్స్ నథింగ్ బట్ క్యాస్ట్ పరంగా వచ్చింది. మీ కేటగిరీ, అందులో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు, అందులో మేలా, ఫిమేలా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఇలా ఒక కేటగిరీ స్పెషలైజేషన్తో మీరు ఏ స్థానంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 2,000 ర్యాంక్ ఉంది, కేటగిరీ ర్యాంక్. మీరు బీసీబీ మీరు మేల్ 2,000 ర్యాంక్ ఉందనుకోండి. అంటే అర్థం ఏంటంటే బీసీబీలో మేల్ కేటగిరీ తీసుకున్నట్టయితే అందులో మీరు 2,000 ర్యాంక్లో ఉన్నారు, మీకన్నా ముందు మిగిలిన వాళ్ళు ఉన్నారని అర్థం. సో ఇలా కేటగిరీ ర్యాంక్ అనేది ఉంది. బట్ ఈ 3 ర్యాంకుల్లో దేన్ని బేస్ చేసుకొని మనకి సీట్ అలాట్మెంట్ చేస్తారు అంటే స్టేట్ ర్యాంక్. స్టేట్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి స్టేట్ ర్యాంక్ని బట్టే ప్రతిదీ డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏయూకి చెందిన వాళ్ళు, మీరు ఒక్క ఏయూలోనే జాయిన్ అవుతారని అనట్లేదు కదా. మీరు ఎస్వీలో కూడా మీకు సీట్ కావాలనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీకు స్టేట్ ర్యాంక్ని బట్టే మీరు చూస్తారు, స్టేట్ మొత్తం మీద మీ ర్యాంక్ ఎంత వచ్చింది. సో మీ ఎస్వీలో మీరు జాయిన్ అవ్వాలన్నా, లేదా ఎస్వీ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో రీజియన్లో జాయిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా వాళ్ళు చూసేది స్టేట్ ర్యాంకే. కాబట్టి స్టేట్ ర్యాంక్ అనేది ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్, మీరు ఒక రీజన్కి చెందిన వాళ్ళని ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే, మీరు 6th నుంచి 12th వరకు అదే రీజియన్లో చదివారనుకోండి. సపోజ్ మీరు ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి ఆ జోన్లోనే మీరు 6th నుంచి 12th వరకు మీరు చదివారంటే మీరు ఎస్వి యూనివర్సిటీకి రీజియన్కి చెందిన వాళ్ళు అవుతారు. మీరు అక్కడి నుంచి ఏయూకి సంబంధించి ఏదైనా సీట్లో మీరు ట్రై చేయాలనుకుంటే స్టేట్ ర్యాంక్ అనేది అవసరం ఉంటుంది. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి స్టేట్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. అయితే మరి ఈ కేటగిరీ ర్యాంక్స్, లోకల్ ర్యాంక్స్ దేనికోసం అంటే మీకు ఒక అవగాహన ఇవ్వడానికి. లాస్ట్ టైం కేటగిరీ ర్యాంక్లో మీరు బీసీబీ వాళ్ళకి 2,000 ఇప్పుడు వచ్చినప్పుడు, లాస్ట్ టైం కేటగిరీ ర్యాంకు బీసీబీ వాళ్ళకి ఒక పలానా కాలేజీలో ఎంత ర్యాంక్ వరకు వచ్చింది అనేది చెక్ చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీబీకి చెందిన వాళ్ళు, మీకు 2,000 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మీరు ఫలానా ఎక్స్ అనే కాలేజీలో మీకు ఆ సీట్ కావాలని, సిఎస్సి కావాలని చూస్తున్నారు. మీరేం చేయాలంటే ఎక్స్ అనే కాలేజీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బీసీబీకి కేటగిరీ ర్యాంక్ ఎంతవరకు వచ్చిందని చెక్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే అప్పుడు లాస్ట్ టైం 3,000 వరకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా మీకు ఈసారి కూడా అక్కడ సీట్ వస్తుందని ఒక అర్థం. అలా కాకుండా లాస్ట్ అదే కాలేజీలో మీకు బీసీబీకి 300 లాస్ట్ వచ్చింది అనుకోండి, అంటే మీకు ఇప్పుడు లాస్ట్ అయ్యేటప్పుడు ఈసారి మీకు వచ్చే ర్యాంక్ 2,000 కానీ అక్కడ రావడం అనేది కొద్దిగా కష్టం అవ్వచ్చు. సో ఇలా కేవలం ఒక అవగాహనకు మాత్రమే. బట్ ఫైనల్గా మనం చూసేది మాత్రం స్టేట్ ర్యాంక్. ఆ విషయం ఎవరు మర్చిపోవద్దు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.